చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పారిశ్రామికకు సంబంధించి అంతా పాణ్యం జిల్లాలోనే వస్తుంది. యువతకి ముందు మంచి అవకాశాలని చెప్పుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు 2014 లోనే పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా చేసి ఏషియాలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ DRDO ఇవన్నీ అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. మహా జడ్జిమెంట్ ఎట్ పీపుల్స్ కోర్ట్ లో ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి చెప్పొచ్చు ధైర్యంగా. SRBC కోతిరెడ్డి రెగ్యులేటర్ నుంచి వాటర్ వదిలారు, అటు మమ్మల్ని దాటి వెలుగోటికి పోతున్నాయి. మేము రైతులం పోయి రిక్వెస్ట్ చేసినా పలకడం లేదు. కేసుకినాల నీళ్లు త్వరగా వదిలితే కొంతవరకు దగ్గరికి వచ్చాయి పంటలు. ఎక్కడ పొలం ఉంటే ఆ పొలం అంతా సస్యశ్యామలం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మేము పనిచేస్తా ఉన్నాం. ఫీజిబిలిటీని బట్టి అధికారులు చూసి వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి తప్పకుండా చేస్తాం. మీరేమో మరో 30 ఏళ్ళు కూటమి ప్రభుత్వం వస్తుంది, మేమే ఉంటాం అంటున్నారు. వాళ్ళేమో రాబోయేది మేమే, అప్పుడు అందరినీ రెపరెప ఒక్కొక్కరి సినిమా చూపిస్తాం అంటున్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆయన అవినీతితో, ఆయన అరాచకాలతో, ఆయన రివర్స్ టెండరింగ్ తో మన రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి పోయింది. రాష్ట్రం అంతా రావణకాష్టగా మారిపోయింది. ఎక్కడ పాణ్యం ప్రజలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? మహా న్యూస్ సాక్షిగా, మహా జడ్జిమెంట్ సాక్షిగా తెలియజేస్తున్నా, ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఏ పని అయినా కానీ సీఎం గారి దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి మిగిలిపోయిన పనులు కూడా తప్పకుండా పూర్తి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తాను నేను.